ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన వంచనపై గర్జన దీక్ష కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం ఇప్పుడు. అలాగే ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి మీడియాకు అందరికీ కూడా నేను శిరస్సు నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు ఇదల్లా కష్టం ఎలా వచ్చిందంటే మనందరికీ తెలుసు. ఇలాగే పొద్దుటి నుంచి వంచనపై గర్జన పెద్దలంతా అనుభవం ఉన్న వ్యక్తులంతా చాలా విషయాలు చెప్పినారు, మనమంతా విన్నాము. ఇదంతా రావడానికి కారణం కేవలం ఒక దుష్టశక్తి మనకి ఆవహించింది, కేవలం ఒక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే అని మనందరికి తెలుసు. కాబట్టి చాలా మోసాలు చేశాడు, ఎలక్షన్ల కంటే ముందు చాలా అవినీతి పాలన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పినది ఒకటి చేసినది ఒకటి చేస్తున్నాడు కనుక ఈ పాలనని అంతమొందించాల్సిన అవసరం మనందరికీ ఉంది. కేవలం ఒక్క నాయకుడు 5 కోట్ల జనానికి ఒక్క నాయకుడు ఇప్పుడు ప్రత్యేక హోదాని ఇంత హోరె చేస్తున్నాడంటే నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా ఏకైక వ్యక్తి మన జగనన్నే అని నేను తెలియజేస్తున్నాను. చాలా అరాచకాలు చేశాడు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా కర్నూలు డిస్టిక్లోనే మా నియోజకవర్గంలో చాలా పాపాలు చేశారు. దానికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను. నా భర్తని కేవలం గెలుస్తాడన్న ఒక దురుద్దేశంతోనే ఈరోజు అంతమొందించారు. కాబట్టి అంత అవినీతి పాలన చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పాలన అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. వాతావరణ పరిస్థితి చాలా బాగాలేదు కానందున మీ అందరికి కూడా జగనన్నని గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి పోరాడి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కలిసి కట్టుగా చివరి వరకు ఉండి జగనన్న పాలన తెచ్చుకొని అందరము సుఖంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నాయకులు చేస్తూ ముగిస్తున్నాను.